మార్కండేయ ఒక్క నిమిషం అరవద్దు. జై మార్కండేయ. నా పేరు జానపాటి రామసుబ్బయ్య, నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘానికి అధ్యక్షుడిని. ఇప్పుడు మన నెల్లూరులోని పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 9వ తారీఖు ఆదివారం ఉదయం 10th క్లాసు పద్మశాలి పిల్లలకి 10th క్లాస్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అది మన నెల్లూరు డీజీపీ కళ్యాణ మైపాడు గేట్ వద్ద జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. రెండోది వచ్చేసామంటే ఈ ఉత్తీర్ణులైనటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ఏర్పాటు చేయడంలో ముఖ్య భాగం ఇది. రెండవ విషయం, మన ఈ కార్యక్రమాన్ని ఉదయం 8 గంటలకి మైపాడు గేట్ నందు ర్యాలీగా ప్రారంభమయ్యి కుల బాంధవులతో కలిసి ర్యాలీగా ప్రారంభమయ్యి డీజీపీ కళ్యాణ మండపంకి వెళ్ళి అక్కడ నుంచి మన యొక్క పద్మశాలీల యొక్క మంచి విషయాలను మాట్లాడుకొని ఈ ప్రతిభా పురస్కారాలు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు వేంచేస్తున్నారు. అట్లాగే మన సోమమోహన్ చంద్రమోహన్ రెడ్డి గారు, మన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్, మరియు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే, మన నందం అబద్దయ్య గారు మంగళగిరి, మన మాజీ శాసనసభ్యులు బోదాటి రాధాకృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా మా యొక్క పద్మశాలీలందరికీ తలమానికంగా ఆయన మాకు ఎన్నో సేవలు అందించారు. ఆయన కూడా వస్తున్నారు. ఆయన మాకు గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయనకి తప్పకుండా సన్మాన కార్యక్రమం ఉంది ఆ సమయంలో. రెండోది వచ్చేసామంటే గంజి చిరంజీవి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు గారు పద్మశాలి సంఘానికి, ఆయన కూడా వేంచేస్తున్నారు. మా సింగర సంజీవరావు గారు, మన కర్నూలు మాజీ ఎంపీ గారు, ఆయన కూడా వేంచేస్తున్నారు. ధనంజయ్ గారు పోలిట్ బ్యూరో సభ్యులు, ఆయన కూడా వేంచేస్తున్నారు. గంజి చిరంజీవి గారు, ఆయన కూడా వేంచేస్తున్నారు. ప్రముఖులంతా కూడా వేంచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి కుల బాంధవులందరూ వచ్చి దిగ్విజయంగా జరిపి జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ప్రతి పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో ఉత్తేజవంతులయ్యి ఇంకా మెరిట్ పాస్ అవుతారు. వీళ్ళని చూసి ఇంకా కొరవ పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి బాగా చదవాలా, బాగుండాలా అని బాగా స్థితిలోకి వెళ్తారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలకే ప్రతిభా పురస్కారాలు కాకుండా వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళని తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులకు కూడా మేము సన్మానం ఏర్పాటు చేశాం, పిల్లల తల్లిదండ్రులకి. అట్లాగే మా కార్యకర్తలకి, మా సంఘ కమిటీ నాయకులకి అందరికీ కూడా, సభ్యులకు కూడా మేము మర్యాదలు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా కుల బాంధవులందరూ విచ్చేసి, స్నేహితులు శ్రేయోభిలాషులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘం. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈ నెల 9వ తేదీ ఆదివారం నాడు నెల్లూరు జిల్లా పద్మశాలి కుల బాంధవులందరితో కలిసి నెల్లూరు టౌన్ మైపాడు రోడ్లోని డీజీపీ కళ్యాణ మండపంలో ఒక మహాసభ జరగబోతున్నాం. ఆ మహాసభకు రాజకీయ ప్రముఖులు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ముఖ్యులందరూ కూడా హాజరవుతారని ఆహ్వానించడం జరిగింది. మన నెల్లూరు నుంచి ప్రముఖులైనటువంటి ఎంతో పేరు ప్రతిష్ఠించుకున్నటువంటి మున్సిపల్ శాఖ మార్చలు పొంగూరు నారాయణ గారు, అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు వగైరా అందరూ కూడా
మురుడు హనుమంతు. అందరినీ ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కుల పెద్దలను కూడా ముఖ్యులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరితో సమావేశం జరిగి ఆ సమావేశంలో నెల్లూరు జిల్లాలో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు వారిని ఆ స్థాయికి తయారు చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని అభినందనలు సన్మానించాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది మా కమ్యూనిటీలో చాలా చేనేత కార్మికులు, చేనేత రంగం ఈరోజు కుదేలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో విద్యలో ప్రోత్సహించి చదువుకొని ప్రముఖులయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించి ముందుకెళ్ళాలని పిల్లలందరినీ కూడా మేము ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి ఉత్సాహం కలిగించడానికి ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇలాగే ఇంకా కూడా అనేక సమస్యలు ఉన్నాయి మాకు జిల్లాలో. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య మాకు ఒక పద్మశాలి అనండి, లేక చేనేత కమ్యూనిటీ అనండి, చేనేత కమ్యూనిటీ కళ్యాణ మండపం అనేది ఒకటి లేదు, కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి లేదు. మాకు చేనేత కులాల యొక్క పరిరక్షణకి, చేనేత కులాల యొక్క ఉపయోగార్థం 1977లో ప్రభుత్వం జీవో ద్వారా 6 ఎకరాల 90 సెంట్లు ఆప్కో స్థలం, ఆప్కో గాంధీనగర్ దగ్గర 6 ఎకరాల 90 సెంట్లు స్థలం కేటాయిస్తే దాన్ని డెవలప్ చేయడానికి కానీ ఇతరతల అభివృద్ధి చేయడానికి కానీ బాధ్యత ఆప్కోకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేనేత వృత్తిదారులకు పనికొచ్చే విధంగా ఏ ఒక్క కార్యక్రమం అక్కడ జరగడం లేదు. పైగా ఆ స్థలాన్ని కూడా అన్యాక్రాంతం చేసి ప్రభుత్వం నుడా బిల్డింగ్ అక్కడే కట్టింది, అగ్రికల్చర్ ఆఫీస్ అక్కడే కట్టింది, అగ్రికల్చర్ సీడ్ కార్పొరేషన్కి కూడా ఎకరా స్థలం కేటాయించి అక్కడే చేయడం జరిగింది. సరే, అంతవరకు చేనేత కార్మికులందరూ, చేనేత కులస్తులందరూ కూడా బాధపడుతున్నా ఎదిరించేటటువంటి శక్తి లేక మిన్నకుండా ఈ మధ్యకాలంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు, ముస్లిం మసీదుల కొరకు ఆ మిగిలిన స్థలంలో ఒక ఎదురుగా 50 గజాల దూరంలో ఇద్దరికి కేటాయించడం జరిగింది. మిగిలిన స్థలం అంతా కూడా ఆడ ఈరోజు మొత్తం దేకిన 3 ఎకరాలు 4 ఎకరాల కంటే ఎక్కువ లేదు. 6 ఎకరాల 90 సెంట్లు అన్యాక్రాంతాలు అయిపోయినాయి. కానీ దీనికి ప్రభుత్వంలో అనేక విధాల చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆడ ఇతరులకు అలాట్ చేయకుండా కేవలం చేనేత వర్గాలకు ఉపయోగపడేట్టుగా నేత బజార్ కట్టడం కానీ, లేక షాపింగ్ కాంప్లెక్స్ తేవడం కానీ, లేక ట్రైనింగ్ సెంటర్స్కి కానీ, క్లస్టర్స్కి కానీ ఉపయోగపడే విధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అది కాక ఆఖరికి హైకోర్టు, సుప్రీంకోర్టులు అన్ని లీగల్గా కోర్టు వరకు కూడా వెళ్తే ఈరోజు హైకోర్టులో కూడా దాని మీద ఒక పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో పిటిషన్, సుప్రీంకోర్టుకి అప్లై చేశాము. సుప్రీంకోర్టు వాళ్ళ డైరెక్షన్ ప్రకారం హైకోర్టులో లీగల్ ఎయిడ్ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసి ఈరోజు జరుపుతున్నారు. ఏమి జరిగినా నిమ్మకి నీరెత్తినట్టు ప్రభుత్వాలు కేర్ చేయకుండా, లెక్క చేయకుండా చేనేత వాళ్ళని అంటే చిన్న చూపు చూడడం అనేది అలవాటైపోయింది ప్రభుత్వానికి. బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న ఇతర కమ్యూనిటీలన్నిటికంటే కూడా ఇతర కమ్యూనిటీలన్నింటినీ చూసేటువంటి విధానము, ఆ చూసే దృష్టి, వాళ్ళ విషయంలో తీసుకునే జాగ్రత్తలు వేరు. చేనేత కులస్తులను చూసేటటువంటి దృష్టి వేరు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంది. అందువల్లే చాలా సీరియస్గా మా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడు జిల్లాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రముఖంగా ముందుకొచ్చి చేనేత సంఘాలు కూడా ముందుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటువంటి డిమాండ్లన్నింటినీ కూడా సాధించుకున్న దాకా ఒక ఐకమత్యం క్రియేట్ చేయాలని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేనేత వర్గాలలో ఐకమత్యం తేవాలనే అభిప్రాయంతో మేము ఈ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ చేనేత కుటుంబీకులందరూ కూడా సహకరించాలి.
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాయకులు అందరూ కూడా వచ్చి కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.